మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ టీవీ. ఆషాఢ మాసములో వాస్తవానికి అసలు ఆషాఢ మాసం ఏమిటి అంటే, ఆషాఢ మాసములో అత్తగారు కోడలు దూరం ఉండాలి అనేటువంటి పరిస్థితి. ఆషాఢంలో మనకు తొలకరి వర్షం పడుతుంది. ముఖ్యంగా వరి నాట్లు కావచ్చును. అదేవిధంగా ఈ విధమైనటువంటి పరిస్థితులు అంటే రైతులకు అద్భుతమైనటువంటి రోజులుగా చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా ఆషాఢ మాసంలో భార్యాభర్తలు ఒక దగ్గర ఉండకూడదు. ఎందుకు అంటే మనకు ఆషాఢము నుండి ఈ యొక్క ఆగస్టు వరకు చూసుకున్నా కూడా ఒకవేళ వారు కన్సీవ్ అయితే పుట్టబోయేటువంటి పిల్లలు కొంచెము ఈ యొక్క ఆషాఢం ముందు ఉదయించేటువంటి పరిస్థితి. మరి ఇప్పుడంతా కూడా మనకు ఈ ఆషాఢ మాసంలో కొంత రకరకాలైనటువంటి వ్యాధులు సోకేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని చెప్పి ఆషాఢ మాసంలో అమ్మవారు శాకాంబరి రూపకంగా కూడా వెలిసింది. వాస్తవానికి కూడా కరువు కాటకాలతో ఎంతో ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితులలో దేవతామూర్తులే వారికి ఎంతో కరువు వచ్చినటువంటి సందర్భంలో అందరూ కూడా కలిసి ఆ యొక్క బ్రహ్మను వేడుకోగా అప్పుడు శాకాంబరి రూపకంగా అమ్మవారును ఉద్భవించేటువంటి విధంగా చేసి ఆ రోజు అమ్మవారి యొక్క శాకాంబరి అమ్మవారి యొక్క ఉద్భవం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది ప్రజలు రోగ వ్యాధులతో బాధపడుతూ ఉండగా మరి ఆ వ్యాధుల నుండి కూడా అరికట్టడానికి కూడా అదేవిధంగా మనకు ఆగస్టులోనే హోలీ పండుగ కూడా వస్తుంది. ఇది కూడా చూడండి, హోలీ పండుగ రోజు చక్కగా కూడా ఇప్పుడు అంత ఏంది మనకు ఈ యొక్క రంగురంగులు కెమికల్తో హోలీ చేసుకుంటున్నారు. కానీ ఆ కాలంలో అట్లా లేదు. చక్కగా చెట్ల నుండి వచ్చినటువంటి రసాయనాలు వాటితో రంగురంగులైనటువంటి రంగులను తయారు చేసుకొని ఒంటి మీద చల్లుకునేటువంటి పరిస్థితి. దానివల్ల శరీరంలో ఉండేటువంటి వ్యాధులు ఏవైనా ఉన్నా కూడా వ్యాధి పీడ పోయేటువంటి విధంగా హోలీ విశేషం వాస్తవానికి. మరి ఇక్కడ శాకాంబరి మనకు 10వ తారీఖు మనకు 21వ తారీఖు పౌర్ణమి రోజు, ఆ రోజు వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమిగా కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. కనుక మరి ఈ యొక్క శాకాంబరి అలంకరణకు సంబంధించి అమ్మవారికి కూరగాయలతో అలంకరింపజేసుకొని అట్టి కూరగాయలతో అలంకరింపజేసుకున్నటువంటి అమ్మవారి వద్ద చక్కగా కూడా పూజలు అర్చనలు చేసుకున్న తర్వాత ఆ అమ్మవారి వద్ద నుండి ఏదో ఒక ప్రసాదం తీసుకొని మనము కూడా వంట చేసుకొని భుజించేటువంటి పరిస్థితి. లేదా కొన్ని చోట్ల అమ్మవారికి శాకాంబరి అలంకరణ చేసినటువంటి కూరగాయలతో అన్నదానం కూడా ఏర్పాటు చేస్తారు కొన్ని విలేజ్లలో కానీ కొన్ని ప్రాంతాలలో కానీ. ఇగో ఇలాంటి పరిస్థితి ఉంటుంది. మరి ఆషాఢ మాసంలో ఆదివారం అంటే ఏమిటి అంటే కొంత నెగిటివ్ వాతావరణాన్ని స్ప్రెడ్ చేసినటువంటి పరిస్థితి. వినరా, ఆషాఢ మాసము ఆదివారము అనేసరికి కొంత చెడు ప్రభావము అనేటువంటిది ఎక్కువగా కూడా ఉంటుంది. కనుక ఆషాఢ మాసంలో ఈ యొక్క మనకు ఆదివారం రోజులలో పిల్లలను బయట సాయంకాలం సమయంలో పిల్లలను బయట తిప్పేటువంటి పరిస్థితులు కానీ లేదా ఇంకా చెడు ప్రభావము ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. నెగిటివ్ ఎక్కువగా కూడా స్ప్రెడ్ అవుతుంది. కనుక ఆషాఢ మాసంలో ఆదివారానికి ఆ విధమైనటువంటి విశేషంగా కూడా ఉంటుంది. కనుక తప్పకుండా కూడా ఈ యొక్క ఆషాఢ మాసంలో మనకు వచ్చేటువంటి 21వ తారీఖు పౌర్ణమి రోజు శాకాంబరి అంటే వ్యాస పౌర్ణమి. చక్కగా ఎక్కడైనా అమ్మవార్లకు శాకాంబరి అలంకరణ జరిగితే అక్కడ మీ వంతు సహాయం చేయండి. విన్నరా, అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇంకా అసలు ఈ యొక్క ఆషాఢ మాసం అంటేనే అమ్మవారికి ఎంతో ప్రీతి. ఎక్కడ చూసినా కూడా బోనాలు. విన్నరా, అదేవిధంగా ఒక్కొక్క ప్రాంతం వారికి ఒక్కొక్క విధంగా ఇప్పుడు మల్కాజ్గిరి కావచ్చును, అదేవిధంగా పాత బస్తీ ఇట్లా అంటే ఎక్కడెక్కడి వారు అక్కడెక్కడికి సంబంధించినటువంటి విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క బోనం. ఆనందబాగు, అదేవిధంగా ఇట్లా చాలా ఉన్నవి ప్రాంతాలు. వారి బోనాలను తీసుకొని ఆ యొక్క అమ్మవారి దగ్గరికి వెళుతూ ఉంటారు. కనుక ఆదివారము ఇంకా కొందరు నెగిటివ్ అనుకుంటారు, మరికొందరేమో అమ్మవారికి ఎంతో ప్రీతి.
వాస్తవానికి ఆషాఢములో అమ్మవారికి బోనం ఎక్కియడము అమ్మవారికి ఎంతో ప్రీతి. ఏనరా, కొందరు కొన్ని చోట్ల నెగిటివ్ అనుకుంటారు, మరి కొందరు కొన్ని చోట్ల అద్భుతంగా అమ్మవారికి బోనాలు ఎక్కిస్తారు. ఆ రోజు ఆదివారం అమ్మవారికి ఎంతో ప్రీతి గల రోజు. ఇప్పుడు చూడండి, మనకు అమావాస్య అంటే మనకు కొంచెం నెగిటివ్, ఎందుకంటే మనఃకారకుడు, అదేవిధంగా చంద్రుడు, మనకు చంద్రుడు మనఃకారకుడు, ఆ యొక్క సూర్యుడు ఆత్మకారకుడు. మరి రెండు కలిసినటువంటి సందర్భంలో మనకు కొంచెం నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అనేటువంటి విధంగా చెప్తారు. మరి అదే అమావాస్య రోజు మనకు తమిళనాడు సైడ్ కానీ కేరళ సైడ్ కానీ వారికి ఎంతో కూడా ప్రీతి. అమావాస్య రోజు ఎక్కువ కూడా పూజలు పునస్కారాలు కానీ జపాలు కానీ చేసుకుంటారు వారు. కనుక వాస్తవానికి ఆషాఢము మాసములో ఆదివారం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతి. కనుక ఆ రోజు అమ్మవారిని దర్శించుకోండి, చక్కగా కూడా గోరెంటాకు పెట్టుకోండి, అమ్మవారికి కుంకుమార్చన జరిపించండి, చక్కగా ఎరుపు రంగు గాజులను అమ్మవారికి సమర్పించండి, పసుపు రంగు గాజులైనా అట్లా సమర్పించి అమ్మవారికి తాంబూలాన్ని పెట్టండి, అమ్మవారికి వస్త్రాలను సమర్పించండి. ఆదివారం రోజు అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. For more videos like this, subscribe Big TV channel.